శ్రీ గురుభ్యో నమః. మోహనవాణికి స్వాగతం. మోహనవాణిలో ఈరోజు సనాతన సమన్వయంలో భాగంగా 63వ భాగాన్ని సమర్పిస్తున్నాను. ఈరోజు సమర్పించేటువంటి భాగం దేవగణారాధనే ప్రకృతి రక్షణ. దేవగణారాధనే ప్రకృతి రక్షణ. మరొకసారి మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వారణాసి వెంకట సూరి కామేశ్వరరావు. ఆత్మాత్వం గిరిజామతి పరిజనా ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచారః పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరః యజ్జత్కర్మ కరోమి తత్తఖిలం శంభో తవారాధనం. ఇది శంకరాచార్య విరచిత శివమానస పూజలోని శ్లోకం. ఇది దీని యొక్క భావార్థం ఏమిటంటే, నేను నిన్ను శరణుజొచ్చాను, నా తప్పులు ఒప్పులుగా భావించు, నేను చేసేటువంటి పూజా కార్యక్రమాలు, నిత్యం చేసేటువంటి పూజా కార్యక్రమాలు యథావిధిగా చేయలేకపోతున్నందుకు అన్యథా భావించవలదు. లౌకిక వ్యవహారాల్లో నేను ఏ కర్మలు చేస్తూ వచ్చినా వాటినే దయతో నీ ఆరాధనగా స్వీకరించి పరమేశ్వర అని ఆ పరమేశ్వరుణ్ణి పూజించేటువంటి శివమానస పూజలోని ఒక గొప్ప శ్లోకం ఇది. ఎందుకంటే ఎలాగూ నీ యొక్క పూజలు చేసేటప్పుడు చిన్న చిన్న దోషాలు ఇవి వస్తూ ఉంటాయి. యథావిధిగా మేము పూజలు చేయలేం. కానీ మేము చేసేటువంటి పూజలన్నింటినీ కూడా నువ్వు స్వీకరించి నేను ఏ కర్మ చేస్తున్నానో అవన్నీ కూడా నీ యొక్క అనుమతి వల్లే చేస్తున్నాను, నీ యొక్క ఆజ్ఞ వల్లే చేస్తున్నాను అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఎటువంటి అపరాధాలు చేసినా కూడా క్షమార్పణలు నీకు సమర్పిస్తున్నాను. ఓ భగవంతుడా, ఓ పార్వతీపతి, ఓ శంకర, నా ఆత్మే నువ్వు, నా బుద్ధే పార్వతీమాత, నా పంచప్రాణాలు నీ యొక్క పరిజనాలు, నా యొక్క శరీరం నీకు ఆలయం, నా యొక్క విషయ సుఖాల అనుభవానికి నేను ఆచరించేటువంటి ఈ చర్యలన్నీ కూడా నీ పూజే. ఈ విషయ సుఖాల అనుభవానికి అనుభూతికి నేను ఆచరించేటువంటి చర్యలన్నీ కూడా నీ పూజే. అదేవిధంగా నా నిద్రే నీ భక్తిలో తదేకంగా లగ్నమవుతూ ఉంటుంది. కాబట్టి అదే నేను నీకు సమర్పిస్తున్నటువంటి నా యొక్క సమాధి స్థితి అని ఆ భగవంతుణ్ణి, ఆ శంకరుణ్ణి పూజించేటువంటి ఈ శివమానస పూజలోని ఒక గొప్ప శ్లోకాన్ని మనం ఇప్పుడు దాని యొక్క భావార్థాన్ని తెలుసుకున్నాం. ఇక ఈరోజు మనం ప్రవేశిస్తున్నటువంటి ఒక గొప్ప సమాచారం, ఒక గొప్ప విషయం ఏమిటంటే దేవగణారాధనే ప్రకృతికి రక్షణ. ఉన్నది ఒక్కటే, అదే భగవంతుడు. రకరకాల భావాలు, నమ్మకాలు, రూపాలు, మహిమలు ఏదైతేనేమిటి, మనం చివరకు చేరేది ఆ ఒక్కడే. ఆయన దృష్టిలో ఈ సకల చరాచర జీవరాశుల ఆయుర్దాయం కనురెప్ప కాలంలో సహస్రాంశం. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ సకల చరాచర జీవరాశులు మనతో కలిపి, మనం ప్రత్యేకమేం కాదు, మనతో కలిపి
మన యొక్క ఆయుర్దాయం ఆయన దృష్టిలో కనురెప్ప వేసేటువంటి దాంట్లో 1000వ వంతు, అది కూడా కాదు, అదంతా మాయ. ఈ మాత్రం దానికి నాది గొప్ప అంటే నాది గొప్ప అని చెప్పి కొట్టుకు చావడం మరి ఎంత అజ్ఞానం చూడండి. చిన్న చిన్న విషయాలకు కూడా ఈ రోజుని మనం పెద్ద కొట్టుకు చేస్తున్నాం అంటే దానికి ఇంతకంటే అజ్ఞానం వేరే ఉంటుందా? ఎంచేతంటే బహుశ్యాం ప్రజాయా ఏతి, బహుశ్యాం ప్రజాయా ఏతి. అద్వైత సత్యమైనటువంటి ఈ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే దీని అర్థం ఏంటంటే ఆ ఒక్క భగవంతుడు, ఆ ఉన్నది ఒకటే అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఉన్న ఒక్క భగవంతుడు అనేకం అవ్వాలని చెప్పి ఆయన సంకల్పించాడు. ఆ యొక్క భగవత్ శక్తి అనేకంగా మారాలని ఆయన భావించాడు. ఆ అనేకమే ఈ విశ్వం, కనపడేటువంటి ఈ సకల చరాచర విశ్వం, ఈ నక్షత్రాలు, ఈ సమూహాలు, ఇవన్నీ కూడా మనకి, ఇవన్నీ ఈ కనబడేటువంటి ఈ చెట్టు చేమలు, మన భూమి మీద ఉండేటువంటి ఇవన్నీ కూడా ఆ భగవంతుని యొక్క సృష్టి. ఆ భగవంతుడు అనేకం అవ్వాలని చెప్పి సంకల్పించాడు. బహుశ్యాం ప్రజాయా ఏతి. కాబట్టి అనంతమైనటువంటి ఈ అంతరిక్ష సమూహాలు ఇవన్నీ కూడా ఆ ఒక్కటే. ఈ అనంతంలో విచిత్రం మనం నివసించేటువంటి భూమి. ఒకసారి మనం ఆలోచిస్తే కనుక ఈ అనంతంలో మనం నివసించేటువంటి భూమి ఒక విచిత్రమైనటువంటిది. 24 లక్షల జీవరాశులు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఇందులో. ప్రతి సెకండ్లోని సహస్రాంశంలో, ఒక సెకండ్లోని 1000వ వంతులో ఓ జీవి పుడుతోంది, ఓ జీవి నశిస్తోంది. అందులో మానవులు కూడా ఉన్నారు. మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి లోపల అనేక మంది పుట్టారు, పోయారు. చూడండి, సెకండ్లో 1000వ వంతు అని చెప్పాను నేను. ఈ సెకండ్లో 1000వ వంతు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైంలో ప్రపంచంలో ఎంతోమంది లేచిపోతున్నారు, ఎంతోమంది ఉడుతున్నారు. ఇంకా జీవరాశులు అయితే ఇంక చెప్పక్కర్లేదు. దోమ, చీమ మనమే చంపేస్తున్నాం కదా. మీదకి వస్తే ఒకటి కొడుతున్నాం, చంపేస్తున్నాము దోమని. మన చీమల్ని ఎన్ని తొక్కుతున్నామో మనకే అర్థం కాదు. ఈ విధంగా చీమల్ని, దోమల్ని మనం ఇష్టం వచ్చినట్టు మనం చంపేస్తున్నాం. అదే కాకుండా ఈ రోజుల్లో ఒకళ్ళొకరు కూడా పుడుచూ చచ్చిపోతున్నారు. పుట్టడం, ఇప్పుడు సహజంగా పుట్టడం, సహజంగా చావడం పక్కన పెట్టండి. ఒకళ్ళొకరు పొడుచు చచ్చిపోతున్నారు కదా. ఈ సెకండ్లో ఎంతమంది హత్యలు చేస్తున్నారు, ఎంతమంది పీకలు కోసేస్తున్నారు మనం చూస్తున్నాం కదా. ప్రేమ పేరుతో ఎన్ని పీకలు దిగిపోతున్నాయి. ప్రేమించకపోతే గుద్దేస్తాడు అక్క కారు పెట్టి, ప్రేమించకపోతే అప్పుడు పీక అదే కోసేస్తాడా. అంటే ఏమిటి, ఇంకా ప్రేమకు అర్థం ఏం తెలుస్తుంది ఇప్పుడు అసలు? ఇటువంటి విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి అసలు మనకంటే ఇప్పుడు ఆ పశువులు మేలు, అదొకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ భగవంతుడు అంటే సెకండ్లో, అసలు భగవంతుడు సృష్టిలోనే సెకండ్లోని 1000వ వంతులో పుడుతున్నారు, పోతున్నారు అని చెప్తుంటే మనం మాట్లాడుకున్న లోపల కొన్ని వేల మంది పుట్టారు, కొన్ని వేల మంది పోయారు. అదేవిధంగా కొన్ని వేల జీవరాశులు పుట్టాయి, కొన్ని జీవరాశులు పోయాయి. కొన్ని వేల మంది ఒకళ్ళొకళ్ళు అప్పుడే చంపుకున్నారు. ఇప్పుడు యుద్ధం జరుగుతోంది, ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతోంది. ఒక మిస్సైల్ వేస్తున్నాడు, పోతున్నారుగా. ఎంతమంది పోతున్నారు? ఈ విధంగా ఎన్ని జరుగుతున్నాయో మనకే అర్థం కానటువంటి విషయం. ఈ మాత్రం దానికి నీది గొప్ప అంటే నీది గొప్ప, నా విధానం గొప్ప అంటే నా విధానం గొప్ప అని చెప్పి అందరూ కొట్టుకు చావడం ఎంత జ్ఞానం ఒకసారి మనం ఆలోచించాలి. ఈ భగవంతుడు అనేకం అవడంతోనే కాలాన్ని సృజించి మనకు అందించాడు. ఎప్పుడైతే భగవంతుడు అనేకం అవ్వాలని చెప్పి ఈ సృష్టి అంతా చేసి అన్నిటిగా మారాడో, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా భగవంతుడి యొక్క చిత్శక్తి. ఆ చిత్శక్తి వల్ల ఇవన్నీ మారాడు. భగవంతుడు అనేకం అయ్యాడు కాబట్టి కాలాన్ని సృజించి మనకు అందించాడు. కాలం కూడా ఆయన సృష్టి. దాంతోపాటు త్రిగుణాలలో కూడా త్రిగుణాలతో కలబోసి మన క్రితం చెప్పుకున్నాం కదా త్రిగుణాల గురించి. వాటి గురించి మనం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సత్వగుణం, ఈ రజోగుణం, ఈ తమో గుణం, అవన్నీ కూడా మిళితం చేసి అవన్నీ సృజించి మనకు అందించాడు. దాంతోపాటు త్రిగుణాలు కూడా ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఇచ్చి ప్రకృతి అందించాడు. అదేవిధంగా ఇంకా ఒకసారి కనుక మనం ఆ సైన్స్ వైపు వెళ్దాం. ఇంకా మనం ఇప్పుడు మనం అంతా కూడా మరి
సైంటిఫిక్గా ఆలోచిస్తాం కదా మనం ఇప్పుడంతా కూడాను. మనం అంతా కూడా ఇంకా ఏంటంటే చాలా చాలా సైంటిఫిక్గా ఆలోచిస్తాం మనం. దాంతోపాటుగా అణువులు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి మనం ఈ సైన్స్లో మనం చెప్పుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఆ కణాదుల యొక్క అణు సిద్ధాంతంలో ఎప్పుడో చెప్పాడు. అవన్నీ కూడా ఎప్పుడో చెప్పారు మనకి ఈ విషయాలన్నీ కూడా. ఏం చేతంటే మనకి ఆ నాసా వాళ్ళు చెప్తేనే నిజం, అంతేగాని మనకి ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రాల్లో చెప్తే అది మనకి అంత హేతుబద్ధంగా కాదు. అదే విధంగా ఉంది ఇప్పుడు ఆలోచన విధానం అంతా సైంటిఫిక్టే. ఏమిటో సైంటిఫిక్ నాకైతే అర్థం కాదు, అది అర్థమైందా? కాబట్టి ఈ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ని కణాదుల యొక్క కణ సిద్ధాంతంలో ఎప్పుడో చెప్పాడు వీటి గురించి. ఈ విధంగా త్రిగుణాలైనటువంటి ఈ సత్వరజో ఈ తమో గుణాలు అదే పదార్థ చైతన్యాలు, వీటిని గుర్తించి అనుభవించి ప్రతిఫలించేది ఈ మనసు అనేటువంటి మహాపదార్థం. ఈ మన మనసు అనుకుంటున్నాం కదా, ఇది అసలు ఒక పెద్ద పదార్థం ఇది. ఎందుకంటే మనం కాస్త ఇంజన్లో ఏదైనా పడేస్తేనే అది పనిచేస్తుంది మనసు. అంతేగాని ఒక 4 రోజులు నిన్ను కనుక పస్తు పడుకోబెట్టావు అనుకోండి, ఆ మనసు ఇంకా పనిచేయదు, నీకేం గుర్తే ఉండదు, నీకు అసలు జ్ఞాపక శక్తి ఉండదు. కాబట్టి ఈ మనసు అనేటువంటిది ఒక పదార్థం ఇది. నువ్వు తినేటువంటి తిండివే ఆధారపడి ఉంది. నువ్వు బాగా మసాలా పెట్టి బాగా మసాలా దట్టించి తిన్నావు అనుకోండి, నీకు వచ్చేటువంటి ఆలోచనలు కూడా చాలా క్రౌర్యంగానే వస్తాయి. మరి అర్థమైందా? ఆ మనసులో ఆలోచనలు అలాగే వస్తాయి. అదే కనుక నువ్వు సాత్వికంగా తిన్నావు అనుకో, నీకు మంచి ఆలోచనలు వస్తాయి. నువ్వు సుఖంగా ఉంటావు, ఇతరులని కాస్తంత సుఖంగా ఉంచుతావు. లేకపోతే వాడిని పొడిచి వీడిని పొడిచి వాడిని కష్టపెట్టి వీడిని కష్టపెట్టి లేనిపోని మాటలని సూటిపోటు మాటలని ఈ విధంగా ఇప్పుడు పరిస్థితి ఉంటుంది కూడా. అందుకనే త్రిగుణాల మీద ఆధారపడి ఉందని చెప్పి అన్నారు ఇదంతా. కాబట్టి ఈ త్రిగుణాల ప్రభావంతో మరి ఈ మనసు సతమతం అవడం తప్పదు. మరి అది ఎప్పుడు సతమతం అవుతూనే ఉంటుంది త్రిగుణాల ప్రభావం వల్ల. అందుకే ఇది ఒక పదార్థం, మనసు అనేటువంటిది ఒక పదార్థం కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం తినేటువంటి ఆహార విహారాదుల్లో కూడా జాగ్రత్తగా ఉంటేనే మనం చేసే స్నేహాలను బట్టి కూడా ఉంటుంది ఈ యొక్క త్రిగుణాల యొక్క ప్రభావం. మనం కనుక ఈ సత్వగుణ ప్రధానమైనటువంటి వాళ్ళతో స్నేహం చేసామనుకోండి, కాస్తంత సత్సాంగత్యం చేసామనుకోండి, మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అందుకనే మనం పిల్లలకు చెప్పేటప్పుడు ఓ మంచి స్నేహితుడిని ఎన్నుకోరా అని చెప్తాం మనం. ఇప్పుడు వాడు వింటలేదనుకోండి, వాళ్ళు ఇప్పుడు మనకే చెప్తున్నారు. దానికి కారణం మనమే, ఈ పెద్దవాళ్ళమే. మన బిజీలో మనం ఉంటున్నాం. అందుకని వాళ్ళకేం చెప్తాం ఇంక మనం. కాబట్టి ఈ విధంగా తయారవుతుంది. ఈ స్వచ్ఛమైన క్రాంతి ద్వారా ఈ సృష్టి విన్యాసాన్ని స్పష్టంగా చూడొచ్చు మనం. ఈ స్వచ్ఛమైనటువంటి ఈ కాంతి ద్వారా మనం స్పష్టంగా అన్నింటినీ కూడా మనం చూడొచ్చు. ఈ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. భూమి అసలు అనంత విశ్వంలో మన అనంత విశ్వం మాట పక్కన పెట్టండి, మన భూమి మటుకు తీసుకుంటే మన భూమి మీదకి వచ్చేటువంటి ఆ కాంతి, ఈ భూమి మీద ఉండేటువంటి వెలుగుకి కారణం పరోక్షంగా ప్రత్యక్షంగా ఎవరంటే సూర్య భగవానుడు, ఆదిత్యుడే. ఈ స్వచ్ఛమైనటువంటి కాంతి ద్వారా సృష్టి విన్యాసాలను స్పష్టంగా చూడొచ్చు మనం. ఆ స్వచ్ఛమైన గుణమే అదే సత్వగుణం అంటే. జీవుని యొక్క గమ్యాన్ని చూపేది కూడా ఈ గుణమే. కాబట్టి ఇక ఆహారోత్పాదనకి నిత్యము కర్మల్ని ప్రేరేపించేది ఇదే, ఈ గుణమే. ఇకపోతే అంటే ఆహారోత్పాదనకి నిత్యము ఈ కర్మల్ని ప్రేరేపించడానికి మాత్రం ఈ రజోగుణం అవసరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే నిత్యము ఈ కర్మల్ని మన ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ మామూలు రాగద్వేషాలు, అహంకారం, తాపం, దుఃఖం, పీడనం అంటే పరపీడనం, మనము పీడించుకుంటాం. ఎప్పుడు నువ్వు ఆలోచించేటువంటి ఆలోచనలు నీకు దుర్మార్గంగా ఉంటే నీ మనసును నువ్వే పీడించుకుంటున్నట్లు లెక్క. ఒకసారి ఆలోచిస్తే నీకు తెలుస్తుంది ఆ విషయం. నిన్ను నువ్వే పీడించుకుంటావు. ఈ రాగద్వేషాల, అహంకారం, తాపం, దుఃఖం, పీడనం మొదలైన వాటిని ప్రేరేపించేది ఈ యొక్క రజోగుణం మొట్టమొదట భావించాలి. ఈ కర్మను వ్యతిరేకించి బద్ధకంతో సృష్టికి విరుద్ధంగా చేసేటువంటిది తమో గుణం. సృష్టికి విరుద్ధంగా చేయడం అంటే ఏంటి? సోమరితనం సృష్టికి విరుద్ధం. ప్రతివాడు పని చేయవలసిందే, కష్టపడి పని చేయవలసిందే. తిండి తినాలి అంటే పని చేయాల్సిందే, పని చేసే తినాలి.
అంతేగాని అప్పు చేసేసి తినకూడదు. ఒకరిని ఎత్తి మీద చేతులు పెట్టి తినకూడదు. నీకు నువ్వు కష్టపడాలి, నువ్వు సంపాదించుకోవాలి, నువ్వు తినాలి. అలాగా ఈ కర్మల్ని వ్యతిరేకించేసి బద్ధకంతో సృష్టికి విరుద్ధంగా చేసేది ఏమిటి? తమోగుణం అంటారు దీని యొక్క అజ్ఞానం, దురాక్రమణ, హింస దీని యొక్క ప్రధాన లక్షణాలు. ఇవన్నీ కూడా దీనివల్లే వస్తాయి, ఈ యొక్క తమోగుణం వల్ల వస్తాయి ఇవి. తర్వాత జన్మెత్తినటువంటి ఏదైనా కూడా ఈ సృష్టిని ఆస్వాదించక తప్పదు. సృష్టిలో జన్మించామంటే మనం ఇక్కడ జీవిగా పుట్టామంటే సృష్టిని ఆస్వాదించక తప్పదు. ఆస్వాదన అన్నాను ఇక్కడ నేను. అందువల్ల ఆస్వాదన అంటే ఏమిటి? అనుభవించడం, ఇష్టం వచ్చినట్టు అనుభవించడం కాదు. ఆస్వాదించడం అంటే ప్రకృతికి అనుగుణంగా నువ్వు అనుభవించటం, దాన్ని ఆనందించటం. ఇక తనలో త్రిగుణాలను నింపుకుని జీవించటం అవన్నీ ఇక తప్పదు. ఇప్పుడు మా తొలకి మార్పు చెందడం సహజం. పిల్లవాడు పుడతాడు, శిశువుగా పుడతాడు, మొట్టమొదటి బీజం పడుతుంది, శిశువుగా పుడతాడు, బాలుడు అవుతాడు, యువకుడు అవుతాడు, ప్రౌఢ వయస్కుడు వస్తాడు, తర్వాత వృద్ధాప్యం వస్తుంది, ఆఖరికి మళ్ళీ వంగిపోతాడు, మళ్ళీ శిశువుగా మారిపోతాడు, ఆఖరికి భూమిలో మట్టిలో కలిసిపోతాడు. ఇది అర్థమైందా? ఈ విధంగా అంటే ఈ అనేకమనేటువంటి భగవంతుడు అనేకమయ్యాడు, అనేకమయ్యి మనకి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని ఇచ్చాడు, దాన్ని సృష్టించి మనిషిని అందులో భాగంగా చేశాడు. ఇదంతా జగన్నాటకం అని మనం గతంలో చెప్పుకున్నాం. మరి భగవంతుడికి మనం సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉండాలి. అది కాబట్టి దానికి భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఉపయోగపడేది ఏం గుణం? అది సత్వగుణం. అటువంటి సత్వగుణాన్ని ప్రధానంగా సూచిస్తూ దిశానిర్దేశం చేసింది మన యొక్క సనాతన వాంగ్మయం. ఈ మహాభారత, అనేక గ్రంథాలు, వేద వాంగ్మయం, భాగవతం, భారతం, అనేకమైనటువంటి ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనకి దిశానిర్దేశం చేస్తున్నాయి. అసలు ఇప్పుడు ఈ శతకాలే చదవట్లేదు పిల్లలు. ఈ శతకాలు, ఎన్నో శతకాలు ఉన్నాయి. కృష్ణ శతకాలు, ఈ దాశరథి శతకాలు, అనేక శతకాలు ఉన్నాయి. వాటినే అసలు మనం పిల్లలకు అందించట్లేదు, వాటినే అసలు చదివించట్లేదు. ఎంతసేపు సైంటిఫిక్గా ఆలోచిస్తున్నాం మనం. అది సంగతి. కాబట్టి మనకి దిశానిర్దేశం చేసేటువంటి ఈ ఉపనిషత్తులు, ఈ మహాభారత, రామాయణ, భాగవత గ్రంథాలు ఇవన్నీ కూడా పిల్లలకి అందిస్తూ ఉండాలి. బాలరామాయణాలు, బాలభారతాలు కూడా ఉన్నాయి, అనేక కథల పుస్తకాలు వస్తున్నాయి. వాటిని కొంతమంది అందిస్తున్నారు, వాటి యొక్క ఫలితాలు పొందుతున్నారు. రేపు చక్కటి ఈ మంచి భావి భారత పౌరుల్ని, అదేవిధంగా తమ కుటుంబంలో ఒక మంచి వ్యక్తుల్ని తయారు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా విజ్ఞులు, వాళ్ళందరూ కాస్త తెలివితేటలు గలవాళ్ళు మాట వాళ్ళు. కాబట్టి ఇటువంటి దైవదత్తమైనటువంటి ధర్మాన్ని పాటించేవారు ఈ సత్యమైనటువంటి ఆ భగవంతుణ్ణి వీక్షించటం, ఆయనలో అనేటువంటివి ఇవన్నీ కూడా పరమ సత్యాలు. కాబట్టి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతిని మనకున్నటువంటి అతి స్వల్ప జీవిత కాలంలో పూజించి పరిరక్షించాలనేటువంటిదే మానవుడి యొక్క ముఖ్యమైనటువంటి దిశానిర్దేశం చేసింది ప్రకృతి. భగవంతుడు కూడా, మన సనాతన ధర్మం కూడా చెప్పింది ఏంటంటే, ప్రకృతిలో భాగమైనటువంటి మనం ఆ ప్రకృతిని మనకున్నటువంటి అతి స్వల్ప జీవిత కాలంలో పూజించి పరిరక్షించాలనేటువంటిది మనకి చెప్తాం. అది ధర్మం యొక్క పవిత్రాశయం, అంతే కదా. మరి అదే కదా మనం ఇప్పుడు చెప్పుకునేది. అందువల్ల పరిశుభ్రతే భగవంతుడు అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇల్లంతా బూజు పట్టి, గుమ్మాలకి బూజు పట్టుంటే మన యొక్క మనసు కూడా బూజు పట్టిపోతుంది. కాబట్టి మనం ఉండేటువంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మన గృహం శుభ్రంగా ఉండాలి, మన పూజా గృహం శుభ్రంగా ఉండాలి. అప్పుడే మన యొక్క మనస్సు, ఈ దేహం కూడా పవిత్రంగా ఉంటుంది, మంచి ఆలోచనలతోటి ఉంటుంది. అంతేగాని ఇల్లంతా బూజు పట్టుంటే మనసు కూడా బూజు పట్టిపోతుంది. కాబట్టి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని మనం కాపాడుకుంటూ ఉండాలి. అందుకే ప్రకృతి శక్తుల్ని మనం పూజిస్తూ వస్తున్నాం. మన యొక్క
ఈ వేదాలు కూడా మనకి అందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే ప్రకృతి శక్తులు అయినటువంటి అగ్ని, వాయు, వరుణుడు, ఇంద్రుడు, భూదేవి మొదలైనటువంటి నామాలతోటి కీర్తించి వాళ్ళని పూజిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యని మనకి కొత్తగా చాలా మంది వస్తున్నారులేండి. వాళ్ళందరూ కూడా అసురగణం. ఈ అసురగణం అంతా కూడా ఏం చెప్తుందంటే, ఇప్పుడు శివలింగం మీద పాలు ఎందుకు, అభిషేకాలు ఎందుకని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా ఏదో మన పేదవాళ్ళకి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటున్నారు వాళ్ళు. పేదవాళ్ళకి వాళ్ళకి ఇచ్చేది మొట్టమొదటి ఈ ప్రకృతికి మనం రక్షణ కల్పించి ఈ ప్రకృతిని పూజించేటువంటి సనాతన ధర్మవాదులే ఈ రోజుని పేదలకు ఇచ్చిన, సాధులకు ఇచ్చిన, అనేక రకాలుగా పరోక్షంగా సహాయం చేసేది వీళ్ళే. ఈ సనాతన ధర్మవాదులైనటువంటి మనమే చేస్తున్నాం ఆ పనులన్నీ కూడా. అంతేగాని మనం ఒకరి చేత చెప్పించుకునేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ లేం. మన భారతీయ సంస్కృతి, మన హిందూ సంస్కృతి, అదేవిధంగా మన యొక్క సనాతన ఈ ధర్మం, ఇవన్నీ కూడా ఒకళ్ళ చేత చెప్పించుకునేటువంటివి కాదు. మనం ఒకరికి చెప్పేటువంటి రీతిలోనే మనకు అన్నీ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఈ మధ్యన ఎక్కువైపోయారు. ఎందువల్ల ఎక్కువైపోతున్నారంటే మనం అర్థం చేసుకోవట్లేదు. మొట్టమొదట ఇందులో ఉన్నటువంటి గూఢార్థము, మహిమ, దాని యొక్క ప్రయోజనం మనం అర్థం చేసుకుని పిల్లలకు చెప్తే రేపొద్దున మనం ఒక మంచి భావి భారత పౌరుల్ని తయారు చేయొచ్చు. మన కుటుంబాలు కూడా మంచి శ్రేయోదాయకంగా ఉంటాయి. కాబట్టి మనకి ప్రకృతి శక్తులైనటువంటి అగ్ని, వాయు, వరుణ, ఇంద్ర, భూదేవి మొదలైనటువంటి నామాలతోటి కీర్తించి పూజించడం యొక్క ఉద్దేశం అదే కదా ఫస్ట్ మనం చెప్పుకున్నది. దేవగణారాధనే ప్రకృతికి రక్షణ. మనం దేవతలను పూజిస్తున్నామంటే అవన్నీ కూడా ప్రకృతికి రక్షణ కల్పించేవి. మరి ప్రకృతి ఎవరిచ్చారో? భగవంతుడు ఇచ్చారు. మరి వీళ్ళకి రక్షణ కల్పిస్తే, ప్రకృతికి రక్షణ కల్పిస్తే మరి భగవంతుడిని పూజించినట్టే కదా. అందులో ఉద్దేశం అది. కాబట్టి అనేక నామాలతో కీర్తించి పూజిస్తున్నాం. రావి చెట్టు చుట్టూ తిరిగిన, పొట్టలో పాలు పోసిన, తర్వాత ఈ కప్పలకి కళ్యాణం చేసిన, వర్షం కురవకపోతే కప్పల కళ్యాణం చేస్తాం. వీటి వెనకాల అనేకమైనటువంటి ఇక్కడ ఉంది, ఎక్కడో లేదు. ఈ కప్పల కళ్యాణం చేసిన, గిరి ప్రదక్షిణం చేసిన, ఒక నదికి హారతులు ఇచ్చిన, వాటిని అంతరార్థం ఏంటంటే ప్రకృతిలో మనం ఒక భాగం అని చెప్పటం. ప్రకృతిలో మనం ఒక భాగం. కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ చేసిన, ఈ నదికి హారతులు ఇస్తున్నాం. ఎందుకు హారతులు ఇస్తున్నాం ఈ నదికి? ఆ నదిలో ఒక పవిత్రమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి మనకి ఆధారం, అది జీవనాధారం నీరు. ఆ నీరు లేకపోతే మనం ఏమీ చేయలేము. మనం ఇప్పుడు ఏంటంటే పంచభూతాల్లో ఉన్నటువంటి ఆ నీటి వల్లే మనం బతుకుతున్నాం. మన దేహంలో ఉన్నటువంటి నీరు కూడా ఎంత శాతం ఉంది? 70% నీళ్లు ఉన్నాయి మనకి లోపల. ఆ 70% నీళ్లు ఉండడం వల్లనే మనం ఆ నదులకి హారతులు ఇచ్చి మనం దాన్ని పూజిస్తున్నాం. కానీ మనం హారతి అయితే ఇచ్చేస్తున్నాం, ఆ హారత పళ్ళలో ఉన్నటువంటి ఆ పూలన్నీ అందులో వేసేస్తున్నాం. ఇంకా రకరకాలైనటువంటి వస్తువులన్నీ కూడా అందులో వేసేస్తున్నాం. ఇవి వేసేసి ఆఖరికి చివరికి హారతులు అయితే ఇస్తున్నాం, కానీ ఆ నదుల్ని అనేక రకాలుగా మనం ఇప్పుడు కలుషితం చేసేస్తున్నాం. పువ్వులు వేయడం తప్పు కాదు, పువ్వుల వరకు కరెక్టే, పువ్వుల వరకు వేయచ్చు, అదే హారతి ఇవ్వచ్చు. ఇక చూడండి, ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, మనకు ఉన్నటువంటి పెద్ద అనుభవం ఏమిటిది? ఇప్పుడు మనకి క్యారీ బ్యాగ్ ఇప్పుడు నిషేధించారు, కానీ ఇంకా కనపడుతున్నాయి. ఎంత ప్రభుత్వం నిషేధించినా మనకు మనం నిషేధించుకోవాలి. నానా చెత్త చాలా ఈజీగా స్కూటర్ మీద వెళ్తూ ఉంటాడు, చాలా ఫోర్స్ పెట్టుకు వెళ్ళిపోతూ ఉండి ఇంటి పక్కన ఎక్కడైనా సరే ఖాళీ స్థలం ఉంది అంటే చాలు, టక్కన టప్పన పడుతూ ఉంటుంది. మన ఇంటి పక్కనే మీకు కూడా అనుభవం అయ్యే ఉంటుంది. మన ఇంటి పక్కనే స్కూటర్ వేసుకెళ్ళిపోతూ వాడు అటు ఇటు చూస్తాడు. స్కూటర్ మీద ఉంటుండగానే చాలా ప్రాక్టీస్ వాళ్ళకి, వాడు వెళుతుండగానే విసిరేస్తాడు. ఒక్కొక్కసారి మన కాంపౌండ్ దాటి మన మీద కూడా పడేటువంటి ఇప్పుడు సందర్భాలు ఉన్నాయి. అది మనం నేర్చుకుంటున్నటువంటిది. అది మనకేంటిలే, మన ఇంట్లో చెత్త అవతల పడిపోతే చాలు, అంతేగాని మున్సిపాలిటీ వాడు పొడి చెత్త, తడి చెత్త అని చెప్పి 2 పెట్టాడు, 2 పెద్ద పెద్ద డొక్కులు పెట్టారు, వాడు వచ్చినప్పుడు అందులో వేద్దాం అనేటువంటి ఇంగిత జ్ఞానం ఎవరికీ లేదు అసలు.
పట్టుకెళ్ళిపోతుంది, ఆ క్యారీ బ్యాగ్లో పట్టుకెళ్ళిపోతాడు వాడు. స్కూటర్తో వెళ్ళిపోతూ ఉంటాడు, ఎక్కడ ఖాళీ స్థలం అక్కడ పడకపోతే అక్కడ విసిరేస్తూ ఉంటాడు. ఇదండి మనం మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటిది. ఇవి రావాలి మొట్టమొదటి మార్పు. ఈ మార్పు రావాలి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అంటే ఎవరి కోసం పెట్టారు? అది మన కోసం పెట్టారు. మనం నేర్చుకోవాలి ఆ క్రమశిక్షణ. కాబట్టి ప్రకృతిని రక్షించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. ఇవన్నీ మనం ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా ప్రకృతిని రక్షించేటువంటి వాటిలో భాగాలే ఇవి. ఇక నదులు వెడుతుంటాడు, ఆ బ్రిడ్జి మించి విసిరేస్తున్నారు, ఆ నది కిందకి నానా రకాలందరూ వేసేస్తున్నారు. ఎంత పాపం అండి ఇది! అసలు ఇదే కదా మహాపాపం నువ్వు చేసేది. మనం చేసేటువంటి ఘోర పాపాల్లో ఇవే పాపాలు. మన జలవనరులు మనం పూర్తిగా పాడు చేసుకున్నాం. వాయుదేవుణ్ణి పాడు చేసాం, జలదేవతని పాడు చేసాం, భూదేవిని పొడిచి హింసిస్తున్నాం. మనకున్నటువంటి ఈ పంచభూతాలన్నింటినీ కూడా అసలు హింస చేయింది ఎవడు చెప్పండి? ప్రతి చోట హింస చేస్తూనే ఉన్నాం మనం. అన్నీ చేసి ఆఖరికి అంతా కాలుష్యం అయిపోయింది. బోళ్ళంత లెక్చర్లు ఇస్తాం, మళ్ళీ అంతా కాలుష్యం అయిపోయింది. అప్పుడు వాయు కాలుష్యం, జల కాలుష్యం అంటూను. మరి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేస్తేనే అవుతుంది తప్ప ప్రభుత్వాలు పూర్తిగా నియంత్రణ చేయాలంటే ఇక వాళ్ళు కఠినమైనటువంటి చర్యలు ఇంకా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటివి ఏమన్నా తీసుకుంటే ప్రజాస్వామ్యం అంటాం. కాబట్టి ఇది ఒక్కటి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. అదేవిధంగా ప్రకృతి యొక్క సమతౌల్యం మానవ సౌభాగ్యం. ప్రకృతి యొక్క ఈ సమతౌల్యం మానవ సౌభాగ్యం. ఎప్పుడైతే ప్రకృతిని అసమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తామో అప్పుడు నాశనం తప్పదు మనకి. సమతుల్యంతో ఉండాలి. కానీ ప్రకృతి ఒక గొప్ప గుణం ఉందండి. ప్రకృతి తన యొక్క సమతుల్యతని తానే కాపాడుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు వచ్చేటువంటి విపత్తులన్నీ ఏమిటనుకుంటున్నారు? తనకు తానుగా బ్యాలెన్స్ చేసేస్తుంది. అది కూడా ఉంది, మరి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అది మనం ప్రకృతిని అసమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తే మనకు నాశనం తప్పదు. అందుకే అనేక పండగల రూపాల్లో దైవీ శక్తులను మనం ప్రకృతి మాతని పూజిస్తున్నాం. దైవీ శక్తి రూపంలో ప్రకృతి మాతని అనేకమైనటువంటి పరోక్ష పద్ధతుల్లో మనం పూజిస్తున్నాం. కాబట్టి నాగుల చవితి దగ్గరికి, పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ సర్పాన్ని చూస్తూ నిర్భయంగా పూజిస్తున్నామంటే మేము నీతో పాటు కలిసి ఉంటాము, నీతో పాటు కలిసి జీవిస్తామని చెప్పి ప్రకటించటం. అది ఏ జీవికైనా తెలుసో తెలియకో హానితో తలపడితే అవి ప్రతిఘటిస్తాయి కదా. మరి అదేవిధంగా నిజానికి సమస్త జీవరాశుల్లో అత్యంత ప్రమాదకారి ఎవడయ్యా అంటే మనిషే. మిగతా అన్ని జీవులు వాటి పని అవి చేసుకుంటున్నాయి, వాటి పని అవి చేసుకుంటున్నాయి. అవన్నీ బాగానే ఉన్నాయి. వాటికి నియమనిష్టలు చాలా ఎక్కువ. 84 లక్షల జీవరాశుల్లో నియమనిష్టలు లేనివాడు ఎవడయ్యా అంటే ఒక్క మానవుడే కనిపిస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వ్యవహారాలన్నీ చూస్తుంటే, ఈ యొక్క కాలుష్యానికి ప్రధాన కారణం చూస్తుంటే ఎవరనేటువంటిది మనకు తెలిసిపోతుంది. మిగిలిన జీవరాశులతోటి కలిసి ఆలోచిస్తే మనం ఇప్పుడు నిజానికి సమస్త జీవరాశుల్లో అత్యంత ప్రమాదకారి ఎవడంటే మానవుడే అని చెప్పి తేలిపోతుంది మనకి. మిగిలిన జీవులన్నీ తీర్మానం చేసే ఉంటాయి. మిగిలిన జీవులన్నీ కూడా అవి తీర్మానం చేసే ఉంటాయి. ఇప్పుడు మన చూస్తూ వెళ్ళిపోతుంటాయి. కుక్కలు, ఆవులు, ఈ పందులు, ఈ పక్షులు అన్నీ కూడా ఇవన్నీ చూస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనకి తీర్మానం వాటి భాషలో అవి మాట్లాడుకునే ఉంటాయి. అత్యంత ప్రమాదకారి వీడే, మనకి రక్షణ. మనకి ఈ రోజుని ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే ప్రకృతిని పాడు చేస్తే మరి ఎన్ని పక్షి జాతులు నశించిపోతున్నాయి, జాతులే నశించిపోతున్నాయి, జంతువు జాతులే నశించిపోతున్నాయి. వీటికన్నిటికీ ఏమిటి కారణం? ఈ ప్రకృతిని కాపాడుకోవడానికి అవి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి పాపం మిగిలిన జీవరాశులు. కానీ మానవుడే. అందుకే అవి అనుకుని ఉంటాయి, అవన్నీ కలిపి తీర్మానం చేసే ఉంటాయి. అత్యంత ప్రమాదకారి ప్రకృతికి ఎవరయ్యా అంటే మనిషే అని చెప్పి అవన్నీ తీర్మానం చేసేసి ఉంటాయి. ఎందువల్లంటే తనకు తానే కాకుండా ఈ భూమండలాన్ని భస్మీపట్నం చేయడానికి నిరంతరం ఈ రజోతమో గుణాల వల్ల వాటిని వీడు దత్తత చేసేసుకుని
ఈ భూమిని భస్మీపట్నం చేయడానికి తగినటువంటి ఇవి ఏర్పాట్లు ఈ మనిషి చేసేస్తున్నాడు. అంతే కదా. మరి ఈ రోజున అణుబాంబులు ఏమిటి? ఇప్పుడు ప్రపంచ యుద్ధం వస్తే 30 నిమిషాల్లో మొత్తం అంతా కూడా అయిపోతుంది. యుద్ధం రోజుల తరబడి వెళ్ళదట. ఇప్పుడు ప్రపంచ యుద్ధం కనుక నిజంగా వస్తే కనుక 30 నిమిషాల్లో అయిపోతుంది. తర్వాత జయాపజయాలు కూడా ఉండవు. అంతా అపజయమే, అంతా నాశనమే. కాబట్టి దేవగణమంతా ఎల్లవేళ ఈ సృష్టిని కాపాడడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ దేవగణం అంతా కూడా ఈ యొక్క ప్రకృతిని కాపాడడానికి అది ఎప్పుడు కూడా పరోక్షంగా వాటి యొక్క ఆ దేవగణాల యొక్క ఆ మహిమ చూపిస్తూనే ఉంటాయి, ప్రయత్నిస్తూనే ఉంటాయి. అందుకే ఈ దేవగణాన్ని ఈ దేవతా రూపాల్లో మనం పూజిస్తున్నాం. అది అసలు అంతరార్థం. అది ఇక మనకి వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి మరి పూజలో ఉన్నట్టు అంతరార్థం అదే కదా. ఈ దేవగణాన్ని దేవతా రూపాల్లో పూజించడమే ప్రకృతిని రక్షించడం అనేటువంటిది. కాబట్టి అసలు భావాలను సంహరించి సుఖశాంతులతో జీవించి చివరకు ముక్తిని పొందేలాగా ఈ కటాక్షాన్ని ఇచ్చేది ఎవరంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మనం పూజిస్తున్నటువంటి ఈ ప్రకృతి దైవీ దేవతలే. ఈ తారకాసురుని సంహరించి తారకాసురుని సంహరించినటువంటి కుమారస్వామిని అనేక నామాలతో రూపాలతో మనం సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటాం. అసుర సంహారంలో కార్తికేయుడు సర్పరూపం కూడా దాల్చాడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామిగా ఆయన పూజిస్తాం. అందుకే కొన్ని ప్రాంతాల్లో శరణోభవన్ అనేటువంటి ఆ పేరుతో సర్పరూపంలో కూడా మనం ఆయన్ని పూజిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రకృతి శక్తులన్నింటినీ కూడా ఈ దేవగణ రూపాల్లోనే మనం అందరినీ కూడా పూజిస్తున్నాం. ఇప్పుడు మనకి వేదాంగాల్లో ఉన్నటువంటి మంత్రాలు, బీజాక్షర మంత్రాలు అన్నీ కూడా ఈ అగ్నిదేవుణ్ణి, తర్వాత ఈ వాయుదేవుణ్ణి, అదేవిధంగా భూమాతని, అదేవిధంగా ఈ యొక్క వరుణదేవుణ్ణి అంటే జలం, వీటినన్నింటినీ కూడా పూజించేటువంటి పద్ధతి, ఆకాశాన్ని వీటినన్నింటినీ పూజించేటువంటి విధం అదే కదా. మరి అదే కదా, దేవగణారాధనే కదా. ఇదంతా ప్రకృతికి రక్షణ కల్పించడం కోసం ఈ పూజలు చేస్తున్నాం. అదేవిధంగా మయూరవాహనుడైనటువంటి కృతికా తనటువంటి ఈ సుబ్రహ్మణ్య స్వామి తన యొక్క మహిమల్ని ప్రదర్శిస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు, ఆయనటువంటి పుత్రుడైనటువంటి గజముఖుడైనటువంటి మన వినాయకుడు, వీళ్ళన్నింటినీ పూజిస్తున్నామంటే మనం ప్రకృతిని పూజించడమే. అదే స్వయం ఇప్పుడు ఆయన స్వమాయాశక్తితో నిర్మించినటువంటి ఈ సృష్టిని భగవంతుడు స్వమాయా సృష్టితో సృష్టించాడు. ఈ యొక్క ప్రకృతిని సేవించి తరించాలి, ప్రకృతిని సేవించి తరించాలి తప్ప ఎదురు తిరిగి విర్రవీగితే భగవంతుడు క్షణంలో జీవులన్నింటిని కూడా భస్మం చేసేస్తాడు. ఏ రూపంలో చేస్తాడు? ప్రకృతి రూపంలోనే భస్మం చేసేస్తాడు. ఇది ఒక అద్భుత సృష్టి. మానవ మీదకు అందనటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు, అంతేకాని శాసించడానికి మాత్రం ఆలోచన చేయకూడదు. ఎప్పుడు కూడా భగవంతుడిని ఎప్పుడు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ఆయన్ని శాసిస్తానంటే ఎలా కుదురుతుంది? అది ఎప్పుడు కుదిరే పని కాదు, అది భస్మమైపోతావు. అందుకని ఆయన్ని శాసించడానికి ఆలోచన చేస్తే మానవ మెదడును జడంగా మార్చేస్తాడు. అసలు మన యొక్క మెదడే పని చేయకుండా చేసేస్తాడు. ఇప్పటికే మన మెదడు ఇప్పుడు మనం తినేటువంటి తిండిలో శేషం ఎక్కువైపోయి మెదడులో పనిచేయడం ఇప్పటికే మానేసి, అదేవిధంగా పీల్చే గాలిలో శేషం పెరిగిపోయి మన యొక్క మెదడు ఇప్పటికే పనిచేయడం ఇప్పటికే మానేసి, అదేవిధంగా మనం చేసుకున్నటువంటి ఈ వాయు కాలుష్యం వల్ల, ఈ జల కాలుష్యం వల్ల మన మెదడులు ఏదో పని చేస్తున్నాం అనుకుంటున్నాం తప్ప అవి కరెక్ట్గా ఏం పని చేయట్లే అవి. కాబట్టి ప్రకృతిని శాసించడానికి ఆలోచన చేస్తే మానవ మెదడుని జడంగా మార్చేస్తాడు. రాయి, రప్ప, చెట్టు, పుట్ట, నీరు, నిప్పు, గాలి, మెరుపు, వర్షం ఇవన్నీ కూడా ప్రకృతి ద్వారా మనకు అందించేటటువంటి గొప్ప వరాలు ఇవన్నీను. ఈ సత్వగుణంతో వీటిని అనుభవించాలి తప్ప ఈ సత్వగుణంతో వీటిని అనుభవించి నన్ను చేరమని మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మార్గం ఈ ప్రకృతి. మనకి ఆ జన్మనిచ్చాడు కూడా, అందుకే ఈ జన్మనిచ్చాడు కూడా. మరి అన్నీ కూడా నేనేని చెప్పి విర్రవీగితే ఎలా కుదురుతుంది? నీ బుద్ధుతప్రాయమైనటువంటి జీవితంలో ఇప్పుడు బుడగలాంటి జీవితంలో నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎలా కుదురుతుంది? కాబట్టి
ఇటువంటి విషయాలన్నీ కూడా పిల్లలకి మనం నేర్చుకోవాలి, పిల్లలకి చెప్పాలి. ముందు ఈ సత్వగుణంతో వీటిని అనుభవించి నన్ను చేరమని ఆ భగవంతుడు మనకి ఈ ప్రకృతి రూపంలో ఈ దేవగణాన్నింటినీ ఇచ్చాడు. ఏ అవతారం ఎత్తినా సృష్టి ధర్మాన్ని కాపాడడానికే అని ప్రతి మనిషి గుర్తించాలి. ఇప్పుడు భగవంతుడు ఏ అవతారం ఎత్తినా కూడా సృష్టి ధర్మాన్ని కాపాడడానికే ఎత్తాడు. ఆ విషయాన్ని గుర్తించాలి. ఈ సర్వమన శ్రేయస్సే ధ్యేయంగా సాగుతున్నటువంటి సనాతన ధర్మపదాన్ని ఆశ్రయించాలి. అందరం కూడా ఆశ్రయించి వాటిని ఆచరించాలి. లేకపోతే అశాంతి తప్ప శాంతికి చోటు ఎక్కడా ఉండదు. కాబట్టి సర్వమానవ శ్రేయస్సే ధ్యేయం మన యొక్క సనాతన ధర్మం యొక్క ఉద్దేశం అది. అందుకే అంతిమ విజయం ధర్మాందే. కాబట్టి అంతిమ విజయం ఈ ధర్మాందే అనేటువంటి విషయం సృష్టివాక్యంగా మనకు ఉంది. అదే మనకి ప్రకటించాడు భగవంతుడు కూడా. సృష్టివాక్యంగా ప్రకటించింది ఏంటంటే అంతిమ విజయం ధర్మాందే అని చెప్పాడు. ఈ ధర్మం అంటే ఏంటంటే ప్రకృతిని కాపాడుకుంటూ దాన్ని ఎంత కావాలో అంతే ఉపయోగించుకుంటూ ఈ దేవగణారాధన చేస్తే మనం ఈ ప్రకృతికి రక్షణ ఇచ్చినట్టుగా అవుతుంది. అంతేగాని ఏదో పూజలు చేసేసామని చెప్పి పూజల పేరుతోటి కాలుష్యాన్ని పెంచమని కాదు దీని అర్థం. దేవగణారాధనే ప్రకృతికి రక్షణ అన్నారు. ఇక్కడ ప్రకృతికి రక్షణ కల్పించడంలో దేవగణారాధన ఉంది. కాబట్టి దేవగణారాధన అనేటువంటిది ప్రకృతికి రక్షణ కల్పించే విధంగా ఉండాలని దీని యొక్క ఉద్దేశం. కాబట్టి మనందరం కూడా ఆ విధంగా ఈ విషయాన్ని 10 మందికి చెప్పి ప్రకృతికి రక్షణ కల్పించుకుని అనేక రకాల కాలుష్యాల్ని మనం అరికడదామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ మరొక మంచి విషయంలో మిమ్మల్ని కలుస్తాను. స్వస్తి.